దాచేపల్లిలో పసుపు జాతర మొదలైపోయిందా? పసుపు జాతర దెబ్బకి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ వైసీపీ నేతలందరికీ ఇక కన్నీరు తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. అంకమరావు గారు, ఈరోజు దాచేపల్లిలో జరిగేటువంటి పసుపు జాతరలో ఎంతోమంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ నేతలకి ఇక కన్నీరు తప్పదా అంటే ఏం చెప్తారు? కన్నీరు కాదనుకుంటా, రక్త కన్నీరు అంటున్నారు మరి. ఓకే. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రోజు రోజుకి శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, అలాగే రాజ్యసభ సభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, ఎందుకు ఇలా పార్టీని వదిలిపెట్టి వెళ్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాని విషయం. ఇప్పుడు 9 పర్యాయాలు ప్రకటించారు ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉంటారు అని. ఒక్కసారి ప్రకటించారు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 94 మందిని, జనసేన వాళ్ళు 5గురిని, 99 మంది అభ్యర్థులు వీళ్ళు ప్రకటించడం జరిగింది. 9 పర్యాయాలు కూడా వాళ్ళు ప్రకటించిన వాళ్ళు వీళ్ళకి సమానంగా ఇంతవరకు ప్రకటించలేకపోయారు. ఇదొక అంశం అయితే అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నారు. మొదటి జాబితాలో ప్రకటించిన వాళ్ళని మళ్ళీ రెండో జాబితాలో, మూడో జాబితాలో మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మీరు అన్నది ఉదాహరిస్తే ఈరోజు శ్రీకృష్ణదేవరాయ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే మైదర్ రెడ్డి గారు, రెండోది ఎమ్మెల్సీ వసంత కృష్ణప్రసాద్ గారు, మైలవరం శాసనసభ్యులు, అలాగే శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి గారు, ఇంతమంది వస్తున్నారని చెప్పని మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం. రోజు రోజుకి పసుపు జెండా కింద పసుపు జెండా పట్టుకునే వాళ్ళు, పసుపు సైన్యంగా తయారయ్యే వాళ్ళు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకునే వాళ్ళు కావచ్చు తరిగిపోతూ ఉన్నారు. సహజంగా ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు ఇద్దరు బలాబలాలు చూసుకుంటూ ఉంటే ఒకవైపే యుద్ధం జరుగుతుందా లేకపోతే ఎవరు గెలుస్తారని ఒక అంచనాకు వస్తాం. నువ్వా నేనా అన్నట్టున్నప్పుడు వీళ్ళ బలహీనతలు, బలాలను ఉపయోగించుకొని, తెలివితేటలను ఉపయోగించుకొని గెలుస్తారని భావిస్తూ ఉంటాం. అలా కాకుండా ఒకే వైపు అందరూ ఉన్నప్పుడు, అవతల వ్యక్తులు బలహీనంగా ఉన్నప్పుడు సహజంగా వచ్చే ఆలోచన ఏంటంటే బలవంతుడు గెలుస్తాడని చెప్పి ఎవరైనా భావిస్తారు. ఈ ఎన్నికల ముందు కావచ్చు, ఒక సంవత్సరం ముందు వరకు కావచ్చు, ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే 151 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు ఏదైనా ఒకళ్ళిద్దరు శాసనసభ్యులు బయటకు వచ్చినా, వ్యతిరేకంగా మాట్లాడినా వనుగురే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన దాకా అందరం కూడా తలకాయించుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎదురు తిరిగిన వాళ్ళకి చాలా ఉదంతాలు కనపడతా ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకెందుకు ఈ తలకాయ నొప్పులు, ఎన్నికల దాకా అధికారాన్ని అనుభవిద్దాం, అలాగే తలకాయించుకొని వెళ్దాం అని చెప్పని చాలామంది శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు తలకాయ ఉంచుకొని అయిష్టంగానే నడవడం కూడా జరిగింది. మొన్న 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల నుంచి ఈ ధిక్కార స్వరాలు వినిపిస్తూ వస్తున్నాయి. రోజు రోజుకి అవి క్రమేణా పెరుగుతుంది తప్ప ఎక్కడా తరగట్లేదు. మరి వాళ్ళు దేన్ని నమ్ముకున్నారన్నది ఇప్పటికీ అర్థం కాని విషయం అయితే, వాళ్ళు ఇప్పటికీ అదే ధీమాతోటి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పని అధికార పార్టీ భావిస్తుంది. వాళ్ళు చెబుతున్న మాటలు కూడా అలానే ఉన్నాయి. కానీ ప్రజాక్షేత్రంలో చూసుకుంటా ఉంటే అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు కూడా దూరం అయిపోతూ ఉన్నారు. ఏ వర్గం కూడా అనుకూలంగా లేని ఈ సమయంలో ఎలా ఈయన మళ్ళీ ఇట్లానే గెలుస్తాను అని చెప్పి అంటున్నాడు అనేది అందరికీ అర్థం కాని ప్రశ్న. దీన్ని ఇంకొంచెం లోతుగా కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, వీళ్ళు అనుకునే మాట ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళేతలకి పథకాల లబ్ధిదారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పి ఇంకా వీళ్ళు భావిస్తున్న మాట మాత్రం వాస్తవమే. అందువల్ల మేము గెలుస్తామని చెప్పిన వాళ్ళు భావిస్తున్నారు. రెండోది, అధికార పార్టీ ఏ విధంగా భావిస్తుంది అంటే నయానా భయాన సామధాన భేద దండోపాయాలను ఉపయోగించేసి గెలవాలని వాళ్ళు భావిస్తున్నారు. చూస్తూనే ఉన్నాం, ఒక్కొక్క ఉదంతం కొంతమంది ప్రకటించిన అభ్యర్థులు పిల్లలను కావచ్చు, వీళ్ళని కావచ్చు, నిన్న ప్రతిపాడు పుల్లారావు గారి అబ్బాయిని కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్క ఉదంతం బయటికి తీసుకొస్తూ ఉంటే ఇంకా భయభ్రాంతులకు గురి చేసి గెలవాలని అధికార పార్టీ భావిస్తుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇక ఈ పసుపు జాతర గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు,
రాజ్యసభ సభ్యులు శాసనసభ్యులే కాకుండా మీకు చిన్న ఉదాంతం చెప్తాను. ఈరోజు మీరు రోజు ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారు, మార్పులు చేర్పులు జరుగుతుంది కనుక మీరు చూసుకుంటా ఉంటే రమారమి ప్రతిరోజు కూడా 1000 నుంచి 5000 దాకా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. మరి ఈ పార్టీకి ఎందుకు చేరట్లేదు, ఈ పార్టీ నుంచి ఎందుకు వెళ్తున్నారు, ఇది కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకి అర్థమవుతుంది ఏందయ్యా అంటే గ్రామంలో అనేక సమస్యలు ఉంటాయి. ఏ సమస్య కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కారం కాలేదు, బటన్ నొక్కుతున్నాడని ఒకటే తప్ప అది ఒకటే అన్ని సమస్యలకి పరిష్కారం అని ఆయన భావిస్తున్నాడు. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, వ్యవసాయం కుదేలైపోయింది, వ్యవసాయదారులకి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు అందట్లేదు. వాళ్ళని ఏదో రైతు భరోసా ఇస్తున్నాను, అది కూడా ఈయన ఇస్తానన్న ధనం ఈయనకుండా కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నాడు. వాళ్ళు ఇచ్చే 6000 కాక ఈయన 7500 మాత్రమే ఇస్తున్నాడు. అంటే ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆయన ఎవరికి కూడా ఏ వర్గానికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్రం పురోగతి సాధించే విధంగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళలేదనేది గ్రామ స్థాయి వాళ్ళకు కూడా ఈరోజు స్పష్టంగా అర్థమైపోతుంది. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే రహదారులు చూస్తుంటే వాళ్ళ కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దళిత వాడల్లో సంబంధించి 5200 కిలోమీటర్లు, అంటే ఆ రోజు లోకేష్ బాబు గారు ఒక తీర్మానం చేశారు, ఎక్కడైనా ఏదన్నా గ్రామంలో కనుక రోడ్లు వేయాలి అంటే ముందు దళిత వాళ్ళు వేయండి. ఇప్పుడు దాకా దళిత వాళ్ళని విస్మరించారు కాబట్టి దళిత వాళ్ళు రోడ్లు వేసిన తర్వాత గ్రామంలో వేయండి అని ఒక ప్రతిపాదన పెట్టారు ఆయన. దానివల్ల రమారమి 5200 కిలోమీటర్లు దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగింది. అంటే ఇట్లా అంటే ముందు ఏది అవసరం అవన్నీ వాళ్ళు తీర్చుకుంటూ ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చారు. ఆ రోజు ఉన్న ఆర్థిక వనరులను బట్టి ఒక్కో పని చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా దానికి ఏమన్నా చేసిందా? ఇప్పుడు రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం, వర్షాలు తక్కువగా పడతాయి, క్షామం ఎక్కువ ఉంటుంది అక్కడ. అలాంటి చోట బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు ఒక్కొక్కళ్ళకి 100% రాయితీలతోటి వాళ్ళకి స్ప్రింక్లర్స్ మరి అవన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కొన్ని వేల కిలోమీటర్ల ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 5 కిలోమీటర్లు ఏదైనా ఇచ్చిందా డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి? మరి ఇవన్నీ రైతులకి కనపడతానే ఉన్నాయి కదా. ఆ రోజు ట్రాక్టర్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, సామాగ్రి ఇచ్చింది, తైవాన్ ఇంజన్లు ఇచ్చింది, వాళ్ళ పనిముట్లు ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేసింది, భూసార పరీక్షలు నిర్వహించింది. మరి ఈరోజు నువ్వేమి ఇస్తున్నావు? నాణ్యమైన విత్తనాలు అందించింది. మరి ఈ రైతు వర్గం నీకు అనుకూలంగా లేదు, రైతు వర్గం వ్యతిరేకంగా ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటే కృష్ణ గారు ఇవన్నీ చేసిన తెలుగుదేశం పార్టీ నయమని చెప్పని తెలుగుదేశం పార్టీకి అందుకనే పసుపు జాతర మొదలైంది. ఓకే, అది మాత్రం వాస్తవం.